2723 కోట్ల రూపాయల రాజధాని అమరావతి నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. వచ్చే ఏడాది జూన్ 12 కల్లా 1.18 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేసి ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సిఆర్డీఏ అథారిటీ 44వ సమావేశం జరిగింది. 2723 కోట్ల రూపాయల రాజధాని అమరావతి నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. వచ్చే ఏడాది జూన్ 12 కల్లా 1.18 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేసి ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణ ఖర్చు భారం ఏదీ ప్రజలపై పడదని తెలిపారు. భూముల అమ్మకం, రాజధాని అభివృద్ధి ద్వారా జరిగే సంపద సృష్టితోనే రాజధాని నిర్మాణానికి తీసుకునే రుణాలు చెల్లిస్తామన్నారు. ఎల్పీఎస్ జోన్ 7, జోన్ 10లో మౌలిక వసతుల కల్పనకు సమావేశం నిర్ణయం తీసుకుంది. రాజధాని ఔటర్ రింగ్ రోడ్డు, విజయవాడ బైపాస్ రోడ్డు ప్రాజెక్టుపైన చర్చించారు. ఇప్పటి వరకు 47,288 కోట్ల రూపాయల విలువైన పనులు చేపట్టేందుకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. వచ్చే నెల 15 కల్లా రాజధాని నిర్మాణ పనుల టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. టిడ్కో గృహాలపైన సీఎం సమీక్ష నిర్వహించారని మంత్రి తెలిపారు. జూన్ 12 నాటికి 1.18 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేసి ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో 7 లక్షలకు పైగా టిడ్కో ఇళ్లకు గత తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రం నుంచి ఆమోదం తెచ్చుకుని 3 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టిందని నారాయణ గుర్తు చేశారు. 3.90 లక్షల రూపాయలు ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. ఏ రాష్ట్రానికి, ఏ దేశానికైనా రాజధాని అవసరమన్నారు. అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. దీంతో పాటు అన్ని ప్రాంతాలపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. జనవరి 15 కల్లా రాజధాని నిర్మాణ పనుల టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. వైకాపా నేతలకు ఇంకా అమరావతి రాజధానిపై కక్ష తీరలేదని, అందుకే ఆ పార్టీ విష ప్రచారం చేస్తోందని నారాయణ విమర్శించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడారు. ఏ రాష్ట్రానికి, దేశానికైనా రాజధాని అవసరమన్నారు. అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. దీంతో పాటు అన్ని ప్రాంతాలపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. రుణాలు తీసుకొచ్చామని, వాటి భారం ప్రజలపై మోపేది లేదని స్పష్టం చేశారు. భూముల విలువ పెరిగాక రుణాలు తిరిగి చెల్లిస్తామన్నారు. ప్రజలపై భారం లేకుండా పనులు సాగుతాయని చెప్పారు. గతంలో తాము తీసుకొచ్చిన పరిశ్రమలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరిమేసిందన్నారు. మళ్లీ పరిశ్రమలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జనవరి 15 కల్లా రాజధాని నిర్మాణ పనుల టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. కట్టని ఇళ్లకు గత ప్రభుత్వం రుణం తీసుకొని అనేక సమస్యలు తెచ్చిందన్నారు. బ్యాంకులకు 102 కోట్లు చెల్లిస్తే గాని ముందుకు కదలని పరిస్థితి నెలకొందన్నారు. ఆ నిధులు విడుదలకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారన్నారు. భూముల అమ్మకం, సంపద సృష్టితోనే రుణాలు చెల్లిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇంకా అమరావతి రాజధానిపై కక్ష తీరలేదు. అందుకే ఆ పార్టీ విషప్రచారం చేస్తోందని నారాయణ విమర్శించారు. యూజ్డ్ వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ లైన్స్ కావచ్చు, లేదా అధికారులకు 3600 బిల్డింగ్స్ కావచ్చు, లేదా 5 ఐకానిక్ టవర్స్ కావచ్చు, 250 మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ భవనం కావచ్చు, లేదా హైకోర్టు భవనం కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి ఇంతవరకు 47,288 కోట్లకి ఈరోజు యాక్చువల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. మిగిలినవి కూడా ఈ నెలాఖరా కొన్ని నెక్స్ట్ మంత్లో బ్యాలెన్స్ కంప్లీట్ చేసి వర్క్స్ అన్నీ యాక్చువల్గా టేకప్ చేయడం జరుగుతుంది. టెండర్లు కూడా 1 by 1 నెక్స్ట్ మంత్ 15వ తేదీ లోపల అన్నిటికి సంబంధించి టెండర్లు కూడా పిలిచే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. వైకాపా నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం రేషన్ బియ్యం కుంభకోణంపై విచారణకు సిట్ ఏర్పాటు చేసేందుకు సిఫార్సు చేస్తానని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. పేర్ని నాని పేదల బియ్యం మాయం చేసింది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. తన గోదాములో బియ్యం నిల్వలు తగ్గాయని స్వయంగా ఆయన ఒప్పుకున్నారని చెప్పారు. తప్పు చేయనప్పుడు దొంగలా తప్పించుకొని తిరగటం ఎందుకని ప్రశ్నించారు.
తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ కేసు విచారణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ బియ్యం మాయం కేసులో నాని అడ్రస్ లేకుండా పారిపోయారన్నారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా సమాధానం చెప్పలేదంటే తప్పు చేశానని ఒప్పుకున్నట్లేనని అన్నారు. ఇటీవల పేర్ని నానికి చెందిన గోడౌన్లో 5,000 బస్తాల రేషన్ బియ్యం మాయం చేసి కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలించినట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు. కేసు విచారణకు సహకరించకుండా పేర్ని నాని అతని కుటుంబం మచిలీపట్నం నుంచి పరారైపోయిందన్నారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా సమాధానం చెప్పకుండా తప్పించుకొని తిరుగుతున్నారని మండిపడ్డారు. ఏ తప్పు చేయకపోతే తన మేనేజర్తో హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఎందుకు వేయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని, పేర్ని నాని అవినీతి మొత్తాన్ని బట్టబయలు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. డబ్బులు కట్టేసి దొంగతనం దొరైపోతారా? ఇవాళ 5,000 బస్తాల బియ్యం అంటే అఫీషియల్గా వచ్చినటువంటి లెక్క 2,480 క్వింటాల్స్ దాదాపుగా, అంటే దాదాపు 5,000 బస్తాలు. ఒక బస్తా తీసుకెళ్ళడమే సాధ్యం కాదు. 5,000 బస్తాలు తరలిపోయినాయి అంటే ఇది చాలా సీరియస్గా తీసుకుంది ప్రభుత్వం. చేస్తున్నాం. ఇది మొత్తం కూడా కాకినాడకి ఏదైతే ఇవాళ దొంగ బియ్యం ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉందో నేరుగా కాకినాడకే వెళ్ళింది అని చెప్పి మా ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం. దాని మీద లోతైనటువంటి విచారణ జరుగుతూ ఉంది. ఇంకా దీని మీద పెద్ద ఎత్తున వెళ్ళిందనేది కూడా మాకు పూర్తి స్థాయి సమాచారం అందుతూ ఉంది. ఈయన చెప్తా ఉన్నాడు, నేను ముందే వెళ్ళి లెటర్ ఇచ్చానని చెప్పి. విజిలెన్స్ వాళ్ళు వచ్చి తనిఖీ కోసం వస్తే మనుషులు లేకుండా తాళాలు వేసి పారిపోయిన సందర్భం కాదా మీరు? ఆ విషయం తెలిసి అప్పుడు మీరు లెటర్ ఇచ్చి కాటాలో తేడా వస్తే ఒక గూడౌన్లో తేడా వస్తుంది. అక్కడ 2 గూడౌన్స్ ఉన్నాయి, 2 గూడౌన్స్లో తేడా రావాలి కదా. ఒక గూడౌన్లో సరిపోయినాయి, 2వ గూడౌన్లో ఎందుకు తేడా వచ్చింది? ఇవాళ మీ ఆడవాళ్ళని కూడా ఇంట్లో ఆడవాళ్ళని కూడా అడ్డం పెట్టుకుని రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి సిగ్గేస్తుంది నిజంగా. పేర్నాని గారు మీలాంటి బ్రతుకులు చూస్తూ ఉంటే. మోడీ సర్కార్ తీసుకువచ్చిన నూతన మార్కెట్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు డిమాండ్ చేశారు. ఇటీవల ఢిల్లీ సరిహద్దు శంభు బోర్డర్లో రైతు ఉద్యమ నాయకులపై కేంద్ర ప్రభుత్వ పాశవిక దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అమలుపరచకుండా తుంగలో తొక్కిందని ఆయన మండిపడ్డారు. మార్కెట్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మార్కెట్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం ఎస్కేఎం నాయకులకిచ్చిన హామీలను అమలు చేయకుండా తాత్సారం చేస్తోందన్నారు. రద్దు చేసిన చట్టాల్లోని విధానాలతోనే కొత్త చట్టాలు చేస్తోందని దుయ్యబట్టారు. వాటిలో భాగంగానే డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, నూతన సహకార చట్టం, నూతన మార్కెట్ చట్టం తీసుకొస్తోందని, ఇవన్నీ కార్పొరేట్ల కోసమేనని విమర్శించారు. ఇటీవల ఢిల్లీ సరిహద్దు శంభు బోర్డర్లో రైతు ఉద్యమ నాయకులపై కేంద్ర ప్రభుత్వ పాశవిక దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు ప్రయోజనాలను పరిరక్షించేందుకు రైతాంగం 1.5 ఏళ్ల పాటు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహించాయని చెప్పారు. ఎండనక వాననక కష్టపడి పనిచేసేటటువంటి రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకి పెన్షన్ సౌకర్యం కల్పించాలని మొన్న డిమాండ్లతో 13 మాసాల పాటు ఒడ్డు చలి, జోరు వర్షాలు, మండు టెండల్ని తట్టుకుంటూ 750 మంది రైతులు చనిపోయినా శాంతియుతంగా కొనసాగించిన చారిత్రాత్మక రైతు ఉద్యమం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లిఖితపూర్వకంగా నేను రైతాంగ సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాలు ప్రతిపాదించినటువంటి డిమాండ్లపైన చర్చించి పరిశీలించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి అనంతరం రైతు సంఘం ఉపాధ్యక్షుడు వై కేశవరావు మాట్లాడుతూ రైతు ప్రజా ఉద్యమాలను కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్బంధించినా ఆగేది లేదని హెచ్చరించారు. రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం పోరాటం సాగిస్తామని హెచ్చరించారు.
రకరకాల ప్రభుత్వ రంగంలో ఉన్న గొడవలన్నీ కూడా ప్రైవేట్ కంపెనీకి, అదానికి, అంబానీకి వాళ్ళకి అద్దెలకు ఇచ్చేస్తూ ఉన్నారు. వాటిల్లో ఏఎంసీలో పాట పాడటానికి వెళ్తే ఇదివరకు కనీస మద్దతు ధర ఉండేది, అది కూడా లేదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఎంతగా పాడితే అంతగా ఒప్పజెప్పడం తప్ప రైతుకు మరొక మార్గం లేదు. అక్కడ మీకు ఇష్టం లేకపోతే ప్రైవేటుగా కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకోండి, లేదా ప్రైవేటుగా మార్కెట్లు పెడతారు వాళ్ళు, అక్కడికి వెళ్ళి అమ్ముకోండి అని చెప్పి అందులో రాశారు. మరొక అంశం ఏంటంటే, మీకు కనుక ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కూడా లేకపోతే దానికి మీరు ఇప్పుడు పంటల బీమా ఇన్సూరెన్స్ చేస్తున్నట్టుగానే మద్దతు ధర కోసం కూడా ఇన్సూరెన్స్ చట్టాన్ని ప్రవేశపెడుతున్నాము. దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి తెలుగువారి ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో చాటి చెప్పిన పివి నరసింహారావు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రగల్భాలు పలికే కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ నాయకులు పివి నరసింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో చూపిన వివక్షకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు 20వ వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, డాక్టర్ ధన్వంతాచారి, జనసేన పట్టణాధ్యక్షులు రాజు, ఇతర కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఘన నివాళి అర్పించారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, సాధారణ కుటుంబాల నుండి దేశ ప్రధాని వరకు ఎదిగిన క్రమం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. గ్లోబలైజేషన్, విదేశీ పెట్టుబడుల్ని అందరూ వ్యతిరేకిస్తున్నప్పటికీ దేశ ప్రయోజనాలే తనకు ముఖ్యమని ముందుకు నడిచిన విధానం అభినందనీయమన్నారు. నాటి నిర్ణయాల ఫలితంగానే నేడు దేశంలో వేలాది పరిశ్రమలు నెలకొన్నాయి, పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. పారిశ్రామిక రంగానికి, దేశ ఆర్థిక రంగానికి బలమైన పునాదులు వేసిన ఘనత నరసింహారావుదే. నంద్యాల నుండి పోటీ చేసినప్పుడు ఎలాంటి పోటీ లేకుండా చేసిన అన్న నందమూరి తారక రామారావుది తెలుగుదేశం పార్టీదే. అలాంటి పివి నరసింహారావుకు కాంగ్రెస్ నాయకులు ఎలాంటి గౌరవం ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు. ప్రగల్భాలు పలికే కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ నాయకులు పివి నరసింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో చూపిన వివక్షతకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ శ్రేణులతో కలిసి జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రైస్తవ సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభు ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. క్రిస్మస్ వేడుకలను అందరూ తమ తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బూదాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మళ్లీ వైఎస్ జగన్ పరిపాలన వచ్చేలా ప్రార్థించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. విజయవాడ వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు బూదాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ వైసీపీ కార్యాలయం నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొని క్రిస్మస్ కేకును కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. తొలుత పాస్టర్ ఎన్వీవి ప్రసాద్, సిస్టర్ గోనుగుంట్ల సరళ మరియు నన్నం దుర్గా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, బూదాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మళ్లీ వైఎస్ జగన్ పరిపాలన వచ్చేలా ప్రార్థించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా అది జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమన్నారు. మా పశ్చిమ కార్యాలయంలో ఎప్పుడు కూడా ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తాడు. ఈ సంవత్సరం కూడా నిర్వహించాడు. ఎందుకంటే పార్టీకి చక్కగా పార్టీలో మొట్టమొదటి నుంచి కూడా పార్టీకి నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అడుగు వేస్తూ ఈరోజు వరకు కూడా ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడిలాగానే పార్టీలో పనిచేస్తున్నాడు. మా బోదాల శ్రీనివాస్కి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుస్తున్నాను. అనంతరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, ప్రభు ఆశీస్సులు వైసీపీకి ఎప్పుడూ ఉండాలని, మళ్లీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ సెమీ క్రిస్మస్ వేడుకలోన ఈ సంబరాల్లో పాలు పంచుకోవడానికి రావడం జరిగింది. ఏదైతే ప్రభు ఆశీస్సులు మా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎల్లవెల్లలా ఉండాలి, ప్రభు దీవెనలతోటి రాబోయే కాలంలో మళ్ళీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ రావాలి,
అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు అందరం ఇక్కడ కూడి ప్రభువుకి ప్రార్థనలు చేసుకోవటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఈ నెల 27న విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. విద్యుత్ శాఖ ఏఈ, డీఈలకు వినతి పత్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు. నిరసన కార్యక్రమాల్లో వైసీపీ శ్రేణులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గుణదలలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో దేవినేని అవినాష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా నిరసనకు పిలుపునిచ్చామన్నారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ఇప్పుడు పేద ప్రజలతో కూటమి నేతలు ఆడుకుంటున్నారని విమర్శించారు. ప్రచార సమయంలో చంద్రబాబు ఇచ్చిన ఏ హామీ అమలు చేయటం లేదన్నారు. 6 నెలల నుంచి కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. ఎస్సీలకు ఉచితంగా అందించే 200 యూనిట్ల విద్యుత్ పథకాన్ని కూటమి ప్రభుత్వం ఎత్తివేసిందన్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అనేది పథకం ఎత్తేసింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం వీటన్నిటికీ నిరసనగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కానివ్వండి, లేకపోతే దౌర్జన్యాలు కానివ్వండి, దాడులు కానీ నిరసనగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తారు. అనంతరం పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు, ప్రజల ఆవేదన ప్రభుత్వానికి తెలిసే విధంగా నిరసనలు చేస్తున్నామన్నారు. 15,500 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపుతున్నాం. ఎంతవరకు సంబంధించాం? దీన్ని ముక్త కంఠంతో కూడా ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే ఎస్సీలకు కావచ్చు, వెనకబడిన వర్గాలకు ఏదైతే ఉందో 200 యూనిట్లలో ఫ్రీ, అది అమలు చేయాలి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను పథకం ప్రకారమే బీజేపీ అవమానిస్తున్నారని మాజీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు షేక్ మస్తాన్ వలీ మండిపడ్డారు. కేంద్ర మంత్రి అమిత్ షా భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 75 సంవత్సరాల రాజ్యాంగాన్ని కాపాడుతున్నది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో మాజీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు షేక్ మస్తాన్ వలీ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను పథకం ప్రకారమే బీజేపీ అవమానిస్తున్నారని మండిపడ్డారు. భారత ఆర్థిక మూలాలని నాశనం చేస్తున్న అదానీని బీజేపీ పెద్దలు కాపాడుతున్నారని అన్నారు. బీజేపీ నేతలను భారతదేశ ప్రజలు అసహ్యించుకుంటున్నారని దుయ్యబట్టారు. కేంద్ర మంత్రి అమిత్ షా భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 75 సంవత్సరాల రాజ్యాంగాన్ని కాపాడుతున్నది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. ఆర్ఎస్ఎస్ భావజాలం గల బీజేపీ కులాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకుంటోందని, దేశభక్తి ముసుగు వేసుకుని బీజేపీ నేతలు నీచ రాజకీయాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. ప్రపంచ దేశాల ముందు భారతదేశ ప్రతిష్ట దిగజారుస్తున్నారన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలాలతో కూడినటువంటి భారతీయ జనతా పార్టీ దేశభక్తి అనే పేరు మీద ఎప్పటికప్పుడు మతం పేరు మీద లేదా కులాల పేరు మీద రంగు పులిమి భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు. మీ అందరికీ తెలుసు, 1956 వరకు కూడా భారతీయ నాగ్పూర్లో జరిగినటువంటి ఆర్ఎస్ఎస్ పార్టీ మీద ఆఫీస్ మీద వాళ్ళ యొక్క 3 రంగుల జాతీయ జెండాని కూడా పెట్టలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అంటే వాళ్ళ దేశభక్తి ఏ మోతాదులో ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇవాళ వాళ్ళు దేశభక్తి ముసుగు పేరు మీద భారతదేశంలో అనేక ఒప్పందాల్లో అవినీతిలో కూరుకుపోయి ఉన్నటువంటి అదానీని కాపాడటం కోసం స్వయాన ఈ దేశానికి రాజ్యాంగం రచించినటువంటి అధ్యక్షుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవహేళన చేయడంతో పాటుగా ప్రపంచం ముందు భారతదేశానికి ఒక మచ్చ ఏర్పాటు చేయడంలో కృష్ణా జిల్లా కోడూరు మండల ప్రజలు ఎన్నో ఏళ్ల కళ నేడు నెరవేరింది. కూటమి ప్రభుత్వం సహకారంతో మచిలీపట్నం నుండి కోడూరు నూతన ఆర్టీసీ బస్సు నేటి నుంచి ప్రారంభమైంది. కృష్ణా జిల్లా కోడూరు నుంచి నేరుగా మచిలీపట్నం వెళ్లేందుకు బస్సు సర్వీసులు లేక ప్రజలు ఇబ్బందులు పడేవారు. మచిలీపట్నం వెళ్లాలంటే అవనగడ్డ మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. సుమారు గంట సమయం అదనంగా వృధా అవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కోడూరు మండలం కూటమి పార్టీ నాయకులు కలిసి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ దృష్టికి తీసుకువెళ్లారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ స్పందించి ఆర్టీసీ ఉన్నతాధికారులతో మాట్లాడి కోడూరుకు ప్రత్యేక బస్సు సర్వీసు ఏర్పాటు చేశారు.
మచిలీపట్నం నుంచి నేరుగా కోడూరు కొత్త బస్సు సర్వీస్ ఏర్పాటు చేయడంతో కోడూరు మండల ప్రజలు కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోడూరు మచిలీపట్నానికి కేటాయించిన కొత్త బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి తొలి సర్వీసును ప్రారంభించారు. అనంతరం కూటమి నేతలు మాట్లాడుతూ కొత్త సర్వీసు ఏర్పాటు చేసినందుకు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి బుద్ధప్రసాద్ గారు ఈ 6 నెలల్లో కూడా ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఈ రోడ్లు కానివ్వండి, ఇలాంటి బస్ సౌకర్యాలు కానివ్వండి, ముందు కూడా మన ఎంపీ గారు బాలశౌరి గారి కృషితో రైల్వే లైన్ కూడా అతి త్వరలో వస్తుందని ఆ రోజు కేంద్రంలో పార్లమెంట్లో అడిగారు. అది కూడా శాంక్షన్ అయింది. ఎమ్మెల్యే గారు బుద్ధప్రసాద్ గారి టైంలోనే అయ్యింది. ఇవాళ బస్ ఓపెనింగ్ కూడా బుద్ధప్రసాద్ గారి టైంలోనే అయ్యింది. అంతకంటే మనకు చేసే మనిషి మనకు దొరకటం మన అదృష్టం, మన అదృష్టంగా భావించి ఇంత అభివృద్ధి చేయగలిగిన మనిషి, చేస్తానంటే చెప్పి చేయగలిగిన మనిషి ఆయన తప్పితే ఇంకెవరూ లేరు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సాక్షాత్తు రాజ్యసభలో బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ పేరును ఉచ్చరిస్తూ చేసిన అహంకారపూరిత, అవమానపూరిత వ్యాఖ్యలను దళిత, గిరిజన ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మనువాద మతోన్మాది కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని, భారత ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని దళిత, గిరిజన ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మొగల్రాజ్పురం సున్నబట్టేల్ సెంటర్లోని పూలే అంబేద్కర్ భవనంలో దళిత, గిరిజన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘ నేతలు మాట్లాడుతూ 75 ఏళ్ల భారత రాజ్యాంగంపై చర్చ జరుగుతున్న సమయంలోనే ఆ రాజ్యాంగ నిర్మాతను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఇది అంబేద్కర్ను అవమానించడం కాదని, యావత్తు ప్రజలందరినీ అవమానించడమేనన్నారు. అందుకు హోంమంత్రి తక్షణం క్షమాపణ చెప్పడంతో పాటు తన పదవి నుంచి వైదొలగాలని దళిత, గిరిజన ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అమిత్ షా తన మనువాద మతోన్మాద ధోరణిని బయటపెట్టుకున్నారని, అంబేద్కర్ పేరు ఉచ్చరించడమే నేరమన్నట్లుగా అసహనం ప్రదర్శించి బీజేపీ అసలు బుద్ధిని చూపించుకున్నారన్నారు. ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పినా ఆయన క్షమాపణ చెప్పాల్సింది పోయి విపక్షాలపై విరుచుకుపడ్డమే విధానంగా హోంమంత్రి, ఆయన పరివార గుణము వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. తగుదునమ్మా అని ప్రధాని మోదీ కూడా తన అనుంగు అనుచరుడిని వెనకేసుకురావడం, ఎప్పటిలాగానే ప్రతిపక్షాలను లాక్కొచ్చి పాత పాటలే ఒల్లెవేయడం బీజేపీ దబాయింపు ధోరణికి పరాకాష్ఠన్నారు. ఈ తరహా పెత్తందారీ పోకడలు భారత రాజ్యాంగపు స్ఫూర్తికి ప్రమాదకరమన్నారు. కాబట్టి హోంమంత్రి అమిత్ షా బుకాయింపు పర్వాన్ని కట్టబెట్టి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ దీని మీద ఏమాత్రం కూడా మాట్లాడకుండా సపోర్ట్ చేయడం సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు దాకా దేశంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. భారత సంపద మొత్తం కార్పొరేట్ శక్తులకు అట్టగడతా ఉన్నారు. ఈరోజు దళిత, గిరిజనుల మీద దుర్మార్గమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి మీద ఏమాత్రం కూడా మాట్లాడే మోడీ అమిత్ షాని వెనకేసి రావడం సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. ఈ యొక్క వ్యాఖ్యలు అనేవి ఈరోజు అంబేద్కర్ గారిని అవమానపరచడమే కాదు, ఈ దేశంలో ప్రజాస్వామ్యం మీద, లౌకికత్వం మీద, భారత ప్రజలందరి మీద దాడి అని చెప్పి మేము కేవీపీఎస్గా భావిస్తూ, నీకు అధికారులు 5 ఏళ్ళు ప్రజలు ఇచ్చారు, మళ్ళీ తీసేస్తారు. కానీ భారత రాజ్యాంగం ఈ దేశంలో సుస్థిరంగా ఉంటుంది. డాక్టర్ అంబేద్కర్ అనే ఆయన దేవుడి కంటే గొప్ప అయిపోయి కూర్చున్నాడు. ఈరోజు నువ్వు అంబేద్కర్ని అవమానించడం అంటే ఆకాశం మీద ఉమ్మేయటం మీద వచ్చి నీ మొహం మీదే పడుద్ది. నువ్వు అగౌరవపరచడం కాదు, అంబేద్కర్ గారి యొక్క విశిష్టతని, గొప్పదనాన్ని దేశాల్లో, ప్రపంచ దేశాల్లో ఈరోజు వారి పాఠ్యాంశాలని, వారు రచించిన గ్రంథాలని పాఠ్యాంశాలుగా పెట్టుకొని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయి. నువ్వు ఆ కీర్తిని, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని, సమానత్వాన్ని, స్వేచ్ఛని, సౌభ్రాతత్వాన్ని ఓర్చుకోలేనటువంటి మనస్తత్వం కాబట్టి నువ్వు అంబేద్కర్ మీద ఉన్నటువంటి అక్కసుని, నీ కడుపులో ఉన్నటువంటి విద్వేషాన్ని, కుట్రని, కుళ్ళుని పార్లమెంటు సాక్షిగా బయట పెట్టుకున్నావు తప్ప. ఈ నెల 26, 27, 28 తేదీల్లో 3 రోజుల పాటు శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా అఖిల భారత యువజన సమాఖ్య 22వ రాష్ట్ర మహాసభలు నిర్వహించబోతున్నామని ఏఐవైఎఫ్ నాయకులు తెలిపారు. 175 నియోజకవర్గాల నుండి ప్రతినిధులు హాజరు కానున్నారని చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం రూపకల్పన చేసేందుకు ఈ సభలు దోహదపడతాయని అన్నారు. హనుమాన్పేట దాసరి భవన్లో అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. సమావేశంలో ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభల లోగోను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా ఈ నెల 26, 27, 28 తేదీలలో 3 రోజుల పాటు జరగనున్నాయని చెప్పారు. 26 జిల్లాల నుండి వేలాది మంది యువతను సమీకరణ చేసి ప్రదర్శన బహిరంగ సభలను నిర్వహించబోతున్నామన్నారు. 175 నియోజకవర్గాల నుండి ప్రతినిధులు హాజరు కానున్నారని చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం రూపకల్పన చేసేందుకు దోహదపడతాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలను తీసుకొస్తున్నాయని చెప్పారు. కార్పొరేట్ శక్తులకు మేలు చేస్తూ యువతకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో అన్యాయం జరుగుతూనే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 6 నుంచి 9 వరకు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో నిర్వహిస్తా ఉన్నాం. ఈ మహాసభకు సంబంధించి లోగో ఆవిష్కరణ, అదేవిధంగా ఈ మహాసభలో వివిధ అంశాలపైన చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. ఈ ప్రధానంగా ఈ లోగో ఆవిష్కరణకు ఏఐవైఎఫ్ జాతీయ మాజీ కార్యదర్శి కామ్రేడ్ ఈశ్వరయ్య గారు ఆవిష్కరిస్తారు. దీన్ని మహాసభల్లో యువజన అంశాలు, అదేవిధంగా ఉపాధి, వైద్యం, వివిధ అంశాలపైన దేశంలో కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి విధానాలను అన్ని స్థాయిల్లో కూడా తీసుకొని రాబోతూ ఉన్నారు. కార్పొరేట్లకేమో లక్షల కోట్ల రూపాయలు రాయితీలు కల్పిస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల కాలంగా సమగ్రమైనటువంటి యువజన విధానాన్ని ఈ దేశంలో అమలు చేయండి, యువకులను ఈ దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు చేయండి, వారికి ఉద్యోగ ఉపాధి కల్పనలో గ్యారెంటీ ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటే ఈ సమస్య మాత్రం నానాటికి పరిష్కారం కావడం లేదు. యువతను సేవ వైపు నడిపించటమే మమతల పందిరి సేవా సమితి లక్ష్యమని లంకా రమేష్ తెలిపారు. మమతల పందిరి సేవా సమితి 103వ సేవా కార్యక్రమంలో ఈరోజు 100 మంది నిరాశ్రయులు, యాచకులు, అన్నార్తులు, చెప్పులు కుట్టేవారికి అన్నదానం చేసినట్లు పేర్కొన్నారు. మమతల పందిరి సేవా సమితి 103వ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు 100 మంది యాచకులకు, నిరాశ్రయులకు, అన్నార్తులకు, చెప్పులు కుట్టేవారికి అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టారు. మమతల పందిరి సేవా సమితి కార్యదర్శి పునుకొల్లు తేజ సోదరి నాగసంధ్య అమ్ము పుట్టినరోజు సందర్భంగా స్వంత నిధులతో పేదలకు అన్నదానం చేసేందుకు ముందుకొచ్చారు. మమతల పందిరి సభ్యులు కలిసి స్వయంగా పేదలకు ఆహారాన్ని అందజేశారు. అనంతరం ఏషియన్ మెడికల్ స్టోర్స్ అధినేత యనమదల ఈశ్వర్ తేజ మాట్లాడుతూ ఇప్పటి వరకు మమతల పందిరి సేవా సమితి ఆధ్వర్యంలో 102 సేవా కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. యువతకి స్వయం ఉపాధి దిశగా కుట్టుమిషన్ కేంద్రం ఏర్పాటు చేసి 50 మందికి పైగా మహిళలకు ఉచిత కుట్టుమిషన్ శిక్షణ అందజేశామన్నారు. తద్వారా యువతకు ఉపాధి దిశగా మమతల పందిరి ప్రయాణం చేయటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మమతల పందిరి సేవా సమితిని సూచించారు. ఈ కార్యక్రమంలో లలిత రైస్ అవుట్లెట్ ప్రొపరైటర్ తోట శ్రీనివాసు, రాణా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు సుంకర సాంబశివరాయల్, రేవిణిశెట్టి జితేంద్ర, రాయి గోపాలకృష్ణ, పురమ వరప్రసాద్, ఎర్ర మాధవీలత మరియు అడ్మిన్ టీం సభ్యులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.